హలో అండి. స్వాతి గారు. నేను ఉమారాణి అండి. మీరు సాల్ట్ వాటర్ టెక్నిక్ చెప్పారు కదా మేడం! అది చేశాను మేడం నేను. అంటే ఆల్రెడీ చేస్తానే ఉన్నానులెండి. మా బాబుకి యూఎస్‌లో అప్పుడు కారు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా మేడం! దాని గురించి ర నిన్ ఈరోజు అంటే నిన్నలెండి అక్కడ 18థ్ తారీఖు కోర్ట్ ఉందంటండి. మా బాబు అడిగాడు నన్ను, "అమ్మ కేస్ కొట్టేసేటట్టు చేయవా?" అని అడిగితే 3 రోజుల్లో చెప్పాడు మేడం. 3 రోజుల్లో ఎలాగా అని మీకు చేద్దాం అనుకున్నా. అయినా మీరు చెప్పారు గదా! అయి చేద్దాము. మీరు చెప్పినయే కదా! అని చేశాను మేడం. సాల్ట్ వాటర్ టెక్నిక్ చేశాను. మళ్ళీ మీరు నాకు థర్డ్ ఐ చెప్పారు గదా మేడం మెడిటేషను. అది కూడా చేశానండి. 2 సార్లు చేశానండి. ఉదయం బ్రహ్మముహూర్తంలో ఒకటి, రాత్రి పడుకునేటప్పుడు ఒకటి. అదంతా ఊహించుకోమన్నారు కదా! అలాగే చేశాను మేడం. కేస్ కొట్టేశారంట మేడం. రాత్రి అంటే వాళ్ళకి ఉదయం అన్నమాట. 18థ్ తారీఖు ఉదయం కొట్టేశారు మేడం. మీకు చాలా థాంక్స్ మేడం. మీరు చెప్పిన టెక్నిక్‌తోనే ఫాలో అయ్యాను. బాబుకి రిజల్ట్ వచ్చింది మేడం. మెనీ, 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 మెనీ థాంక్స్ మేడం మీకు. ఎట్లా చెప్పినా గాని తక్కువే. ఓకే మేడం. థాంక్ యూ. హాయ్ స్వాతి మేడం. నా పేరు సరిత నెల్లూరు నుంచి. మా డాగ్ నిన్న ఈవినింగ్ మిస్ అయింది. నైట్ అంతా ఇంటికి రాలేదు. నేను సమ్‌హౌ ఫైండ్ రిచ్ చిట్టి నౌ డివైన్ థాంక్స్ అనే స్విచ్ బోర్డ్ చేశాను మీరు చెప్పింది నైట్ అంతా కూర్చొని. ఎర్లీ మార్నింగ్ 4:00కి అది మా స్ట్రీట్‌లోనే దొరికింది. మా బ్రదర్ ఇది తీసుకొచ్చాడు. థాంక్ యూ థాంక్ యూ వెరీ మచ్ మేడం. హలో మేడం గారు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. హ్మ్. అదేంటంటే నిన్న చెక్ రాసాం గదండీ మేడం మనము. ఆ చెక్ రాసాను. మీరు తర్వాత ఆ వీడియోలో ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో పెట్టారు గదా మేడం! అది అమావాస్య రోజు వీడియో అనేసి. నాకు తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు మేడం. అయినా మాట్లాడుతున్నాను. వీడియోలో పెట్టారు కదా మేడం అమావాస్య మెడిటేషన్ అని. ఈ అమావాస్య మెడిటేషన్ నేను తర్వాత చూసుకున్నాను. సరే పనైపోయినాక చేద్దాంలే అనేసి నేను 12:30 తర్వాత అలా మెడిటేషన్ చేశాను మేడం. 3 మధ్యాహ్నం 3:00 కల్లా మా వారు 50,000 తెచ్చి ఇచ్చేసారు మేడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంత ఎర్లీగా రిజల్ట్ వస్తుందని గూడా నేను అనుకోలేదు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు ఆశాజ్యోతి. నాకు లాస్ట్ సండే సెప్టెంబర్ 1న నాకు చేతిలో ఒక్క పైసా లేదు మేడం. నేను హొపోనొపో చేసుకున్నాను. అలా చేసుకోగా నాకు ఒక ఫంక్షన్ కూడా ఉంది. ఎలా వెళ్ళాలా ఏంటని ఆలోచిస్తా ఉంటే, నాకు సాయంత్రానికే మా బాబు జీతం వేశాడు. అసలు ఫస్ట్ తారీఖున మా బాబు అసలు జీతం వేయడు. 15వ తారీఖున, 10వ తారీఖున అలా వేస్తాడు. అలాంటిది నేను కంటిన్యూగా హొపోనొపో చేసుకుంటే నాకు మా బాబు జీతం వేశాడు. చాలా సంతోషం వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నది మేడం. అలాగే మళ్ళీ, మళ్ళీ స నెక్స్ట్ వీక్ సండే నేను ఒపోనొపో చేసుకొని నేను గోల్డ్ కోసం చేసుకున్నాను. ఆ గోల్డ్ కోసం చేసుకుంటే మమ్మీ చైను లోన్ బ్యాంక్‌లో పెట్టావు కదా! అది విడిపించేసుకో అన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నది మేడం. చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఒపోనొపో చేసుకుంటానే ఉన్నాను మేడం నేను. మీకు చాట్ చేయటానికి నాకు రాదు మేడం. వాయిస్ మెసేజ్ పెట్టాను నేను.